మనమందరము బాబా కృపా కటాక్షంతో లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని ఒక నెల రోజులుగా చదువుకుంటూ ఉన్నాము. మొట్టమొదటి భాగంలో డాన్ స్టీవెన్స్ మెహరాబాద్లో జరిగినటువంటి సహవాస కార్యక్రమాల గురించి వర్ణించడం, దాన్ని మనం అంతా కూడా చదువుకున్నాం. ఇక ఈ రోజు నుండి కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. రెండవ భాగం. ఈ రెండవ భాగం పేరేం పెట్టారు అంటే, జీవితము మోక్ష మార్గము, లైఫ్ అండ్ ద పాత్. జీవితం అంటే ఏమిటి, మోక్ష మార్గం అంటే ఏ విధంగా మానవుడు ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టి తన యొక్క దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా భగవంతుణ్ణి చేరుకోగలిగినటువంటి ఆ మార్గం గురించి బాబా చెప్పినటువంటి సందేశాలను ఆల్మోస్ట్ యథాతథంగా ఆయన ఇక్కడ పొందుపరచడం జరిగింది. అందుకనే నిన్నటి భాగంలో చివరగా రెండవ భాగంలో మనమంతా కూడా బాబా యొక్క మాటల్ని నేరుగా వినబోతున్నాము అంటూ, ఇప్పుడు బాబాయే నేరుగా మాట్లాడతారు అనే విషయాన్ని సూచించారు. అయితే ఈ భాగంలో మొదటి అధ్యాయం మరణము, అమరత్వము. మరణం అంటే మనకందరికీ తెలుసు. తెలియని వాళ్ళెవరు ఉండరు. దాని గురించి బాబా ఏం చెప్తున్నారు అంటే, మన అందరికీ తెలిసిన విషయమే కదా, ఆయనేం చెప్తారు అనుకుంటే, ఆయన ఏం చెప్తారో, ఆయన దేని గురించి అంటే ఎక్కువ విలువ దేనికిస్తారో, అలాగే మనం కూడా ఏ విధమైనటువంటి అవగాహన కలిగి ఉండాలో ఈ అధ్యాయంలో బాబా మనకి అందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బాబా మాటలే, నేరుగా బాబా మాట్లాడుతున్నారు అని కూడా నిన్న డాన్ స్టీవెన్స్ చెప్పిన విషయం మనం చదువుకున్నాం. బాబా అంటున్నారు, ఒక వ్యక్తి జీవితంలో తన దైనందిన కార్యకలాపాలలో మునిగి ఉన్నప్పుడు అతని ఆత్మీయులకో అలాగే ప్రియమైన వారికో అకస్మాత్తుగా మరణం సంభవిస్తుంది. ఈ హఠాత్ సంఘటన అతన్ని కలవరపరుస్తుంది, కృంగిపోయేలా చేస్తుంది. బాబా ఏం చెప్తున్నారో మనకందరికీ అర్థమైంది. ప్రతి వ్యక్తి ఉదయం లేవగానే తన యొక్క కార్యకలాపాల్లో, అటు ఇంట్లో కానీ, ఇంట్లో ఉండే స్త్రీలు కానీ, లేదా బయటికి వెళ్ళే పురుషులు కానీ, బయటికి వెళ్ళి చదువుకునే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. అలా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఆ స్కెడ్యూల్ అందరికీ ఉంటుంది. దాంట్లో సీరియస్‌గా పాల్గొన్నప్పుడు ఏదో ఒక ఫోన్ కాల్, లేదా ఒక ఇదివరకు రోజుల్లో టెలిగ్రామ్, ఇప్పుడైతే వాట్సాప్ మెసేజ్, ఇలా ఏదో ఒక వార్తను మోసుకొస్తుంది. అది తనకు బాగా తెలుసున్నటువంటి వాళ్ళకి, లేదా వాళ్ళు అత్యంత ప్రేమ ప్రేమాస్పదులైనటువంటి వాళ్ళు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అలాంటి వాళ్ళకి అకస్మాత్తుగా మరణం సంభవించింది అనేటటువంటి విషయం వాళ్ళకి అందుతుంది. ఇలాంటి హఠాత్ సంఘటన, ఇలాంటివి మనందరి జీవితాల్లో కూడా మనమందరం కూడా అనుభవించినవే. కొత్తదేం కాదు. ఈ హఠాత్ సంఘటన కలవరపరుస్తుంది. అది ఎవరికైనా సహజమే. కృంగిపోయేలా చేస్తుంది. ఏమిటి? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఇలా మనమంతా కూడా తిరగతోడుతూ, దాని యొక్క విశ్లేషిస్తూ, అంటే దాన్ని మనము అంగీకరించలేం. సడెన్‌గా అలాంటి వార్తలు వచ్చినప్పుడు మనము తొందరగా మనసు అంగీకరించలేక, దానికి కారణమేమిటి? అది కారణమా? ఇది కారణమా? ఇలా అనేక రకాలుగా ఊహించుకుంటూ మనం చేసేటటువంటి కలాపాలకు అడ్డంగా అది మనసులో స్థిరపడిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలో మనకి తోచదు. ఏం ఏమి ఎక్కడ ఆపాలో కూడా తెలీదు. అలా మనల్ని ఆ వార్త కృంగిపోయేలా చేస్తుంది. సాధారణంగా మనకి యుద్ధ సమయాలు, మొన్నటి వరకు మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి,
వెనకాతల ఉండేటటువంటి పెద్ద పెద్ద అగ్రరాజ్యాల వాళ్ళు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము రోజు వార్తల్లో చదువుకుంటున్నాము, అలాగే వింటూ ఉన్నాం. అలాంటి యుద్ధ సమయాల్లో ఎన్నో వేల మంది చనిపోతూ ఉంటారు. మనం అందరం కూడా అంటే ప్రముఖంగా ఇంతమంది అని మనకి తెలియకపోయినా, అక్కడ బాంబులు పడ్డాయి, ఇక్కడ బాంబులు వేశారు, ఇలాంటి మిసైల్స్ తోటి అటాక్ అయింది. ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. ఇలా వింటూ, వింటూ ప్రతిరోజు మొదటి రోజు విన్నప్పుడు అమ్మో! అని ఆశ్చర్యపోతాం. అమ్మో! ఎంత పని జరిగింది? ఎందుకీ యుద్ధం? ఇలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మర్నాడు అలాంటి సంఘటనలే మనకి వార్తలుగా మనకు కనిపిస్తాయి. అలా ప్రతిరోజు ఈ యుద్ధాల గురించి, ఈ యుద్ధం జరిగేటటువంటి విశ్లేషకులు ఇలా ఎంతోమంది ఉంటారు. దానికి కారణాలేమిటి? ఇలాగా, అలాగా అని ఎన్నో రకాలుగా విశ్లేషిస్తూ, వ్యాఖ్యానిస్తూ మనకి ఆహ్, అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అవన్నీ కూడా వింటూ ఉంటాం. కానీ ఇలాంటి యుద్ధ సమయాల్లో లేదా అంటువ్యాధులు ప్రబలినప్పుడు, మొన్నటి వరకు మనం కరోనా గురించినటువంటి విషయాలు మనందరికీ అనుభవమే. అలాంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఎంతో మంది చనిపోయారు. మనకందరికీ తెలుసు. అందులో మన ఆత్మీయులు కూడా ఉండే ఉంటారు చాలా మందికి. ఇలా తరచుగా మొట్టమొదటిసారి ఇంకా చాలా విలవిలలాడిపోతాం. మొట్టమొదటిసారి కరోనా గురించినటువంటి విషయాలని గురించి ఒక్కసారి మనం 4, 5 సంవత్సరాలు వెనక్కి వెడితే, మొదటిసారి మొదటి రోజు మొదటి హ్మ్. ఆహ్, అది బాగా ప్రబలినప్పుడు, అప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనము చాలా కలవరపరుస్తాయి. అంత హఠాత్తుగా ఎలా చనిపోతారు? ఏమిటి? అని మనము ఆశ్చర్యపోతాము, నిర్ఘాంతపోతాం. అలా అంటే ఇలాంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు లేదా యుద్ధ సమయాల్లో అనేక మంది చనిపోవడం అనేది తప్పదు. ఎక్కువ మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ సమయాల్లో నిజానికి మనము దూరంగా ఉన్నాం. ఇప్పుడు యుద్ధానికి చాలా దూరంగా ఉన్నాం. మన మీద ఆ ఎఫెక్ట్ అనేది మన మీద లేదు. కానీ కొన్ని కుటుంబాల్లో ఉండేటటువంటి వ్యక్తులు, ఆయా ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు కొంచెం భయపడుతూనే ఉంటారు. అలాగే మొన్న కరోనా విషయానికొస్తే ఎంతోమంది మనకి దూరం వాళ్ళు, దగ్గర వాళ్ళు దాని బారిన పడ్డారు అని మనకి వార్తలు వచ్చాయి. అలాగే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అలా ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు మనము ఆ వార్తలు వినడానికి, ఆ దృశ్యాలు చూడడానికి అలవాటు పడిపోతాం. అంతే కదండీ! మనకి అందరికీ ఇది అనుభవమే. అలా అలవాటు పడిపోయి మన మనసులో అంటే మనస్సు అనేటటువంటి ముసుగులో మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే హమ్మయ్య! ఆ ప్రాంతాల్లో మనం లేం కదా! లేదా ఆ ఎఫెక్ట్ మన మీద లేదు కదా! ఇలాగా మనల్ని మనము కొంచెంగా రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఆ రక్షించుకునే ప్రయత్నం కూడా మన చేతుల్లో లేదు. కానీ ఎవరికి వాళ్ళు కాస్త దూరంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇలాగా అలవాటైన పనులకు, అలవాటైన ముఖాల విషయంలో, అలాగే అలవాటైన పరిసరాల్లో మనము ఆలోచించం దాని గురించి. ఎందుకంటే రోజు ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. రోజు ఈ వార్తలు వింటూనే ఉంటాం. మన మన వరకు వస్తే తప్ప ఏది దాని యొక్క ప్రభావం మన మీద పడదు. కాబట్టి అది అలవాటైపోతూ ఉంటుంది. ఆ అలవాటైపోయి దానికి మన మనస్సు కూడా అలవాటు చేసేసుకుంటుంది. అది విన్నా మొట్టమొదట అయ్యో! అబ్బో! అనుకున్నటువంటి వాళ్ళం నెమ్మదిగా దానికి అలవాటు పడిపోయి, ఆహా! అలాగా అని నెమ్మదిగా నిట్టూరుస్తామే తప్ప ఆశ్చర్యపోము, నిర్ఘాంతపోము. ఇలా అలవాటైనటువంటి సంఘటనలు మానవుని యొక్క భావోద్రేకాలను సమతూకానికి తీసుకొస్తాయట బాబా చెప్తున్నారు. ఇవన్నీ అలవాటైపోయినప్పుడు మానవుని యొక్క మనలో ఉండేటటువంటి ఆ ఉద్రేక స్వభావం అంతా కూడా సమంగా అంటే సమతుల్య స్థితికి తీసుకురాబడుతుంది. అంటే మనము దానికి పెద్దగా స్పందించం. తనకు ఆప్తులైన వారు కానీ, ఆత్మీయులు కానీ మృత్యువాత పడినప్పుడు అలవాటుగా మారిన ఈ అలక్ష్య భావం కుప్పకూలిపోతుంది. మనకి ఎంత
తేడా వస్తుందో చూడండి. ఎక్కడో దూరంగా ఎన్నో మరణాలు సంభవించాయి అనుకున్న అనుకున్నప్పటి మన యొక్క మనసు మనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా మనకి బాగా తెలుసున్న వాళ్ళు, లేదా మన ఆప్తులు, ఆత్మీయులు ఎవరైనా అలా మృత్యువాత పడినప్పుడు, అది అలవాటుగా మారిపోయినటువంటి ఆ మన భావము కుప్పగొలిపోతుంది. అంటే అది అలక్ష్యంగా ఉండలేం. ఆ భావోద్రేకం కలగకుండా ఉండలేం. మన వాళ్ళు అనేటప్పటికి. అటువంటి సమయాలలో మానవునకు జీవితం పట్ల గల సందేహం లేని ఖచ్చితమైన వైఖరి తొలగిపోతుంది. అలాంటి సమయాల వరకు మనం ఎంతో నిబ్బరంగా, హాయిగా, దర్జాగా తిరుగుతూ ఉంటాం ఈ ప్రపంచంలో. మనకేది ఎదురు లేదు, మనకేది సాటి రాదు అనుకునేటటువంటి స్వభావంతో ఏం పర్వాలేదు అని హాయిగా అంటే ఆహ్, ఎప్పటికప్పుడు ప్రతి నిత్యము మనకొక కొత్త ప్రపంచానికి తెరతీస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఎటువంటి భయము, బాధ లేకుండా గడిపేస్తూ ఉంటాం. ఎప్పటి వరకు? ఇలాంటి వార్తలు బాగా మనకి దగ్గర వాళ్ళు చనిపోయినటువంటి వార్త వచ్చే వరకు మనము అలక్ష్య భావంతోటి ఉంటాం. కానీ అలాంటి సమయాలు వచ్చినప్పుడు మానవునికి జీవితం పట్ల గల సందేహం లేని ఖచ్చితమైన వైఖరి తొలగిపోతుంది. సందేహం ఉండదు అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఇలాంటి వార్తలు విన్నామో, మనవాళ్ళు, మనకు బాగా దగ్గరైన వాళ్ళు, మన ఆత్మీయులు అయినటువంటి వాళ్ళు మనకు దూరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు, ఈ జీవితం పట్ల సందేహం కలుగుతుంది. ఏమిటి జీవితం? ఎందుకలా జరిగింది? ఏమిటి మరణమంటే అర్థం? ఎందుకు జరుగుతోంది? నిజానికి ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో మనకు కనిపించేటటువంటి ప్రతి జీవి మరణిస్తూనే ఉంటుంది. మనం సపోజ్ మన ఎదురుగుండా అనేక చెట్లుంటాయి. లేకపోతే చిన్న చిన్న క్రిములుంటాయి. కుక్కలు, పిల్లులు, ఎలకలు మనము నిత్యము చూస్తూ ఉంటాం వాటిని. కానీ అవి చనిపోయడం చూసినప్పుడు మనకి ఏమంత స్పందన కలగదు. అయ్యో! అనుకుంటాం తప్ప మనకి పూర్తిగా అంటే ఇది జరుగుతుంది. ఇది సహజమే కదా! అనుకుంటాం. కానీ అదే మన వాళ్ళకి మనకు అత్యంత దగ్గరైనటువంటి వాళ్ళకి జరిగినప్పుడు అలాంటి అలక్ష్య భావం ఉండదు. మనలో కూడా ఆ భావోద్రేకం కలుగుతుంది. అయితే అప్పుడు మానవుని యొక్క మనస్సు ఎలా ఉంటుందట? శాశ్వతమైన విలువల కోసం తీవ్రంగా అన్వేషణలో మునిగిపోతుంది. అంటే ఏమిటి? దీనికి కారణమేమిటి? దీని యొక్క అర్థమేమిటి? ఎందుకు సంభవిస్తూ ఉంటాయి ఈ మరణాలు? ఎందుకు మనకే రావాలా? ఎంతోమంది ఉన్నారు కదా ప్రపంచంలో. ఇలాంటి ఆహ్, స్ ఆలోచనలు మనలో రేకెత్తుతాయి. ప్రతి వ్యక్తి జీవితంలో మరణం గురించినటువంటి విషయం రహస్యంగానే ఉండిపోతుంది. ఎంతోమంది ఎంతమందితో చర్చించండి, దాని గురించినటువంటి విశ్లేషణ మనకి అందదు. ప్రతి ఒక్కరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వా నిజంగా మరణం గురించినటువంటి విషయం మనకి అందనంత దూరంలోనే ఉండిపోతుంది. అది రహస్యంగానే ఉండిపోతుంది. అది అంటే మన మనసులో కెలికివేయడం మొదలుపెట్టి మన ఆలోచనలను అణిచివేయడానికి బదులు మరింతగా ప్రోత్సహిస్తుంది. దాని గురించి తెలుసుకోవాలి. ఏం జరుగుతోంది? ఎక్కడికి వెళ్తాడు మానవుడు? చనిపోయిన తర్వాత అది అంతమా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఈ మరణమనే విషయమే మానవుని తన జీవిత నిజతత్వాన్ని గురించి తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. బాబా నెమ్మదిగా ఒక్కొక్క సెంటెన్స్‌లోనూ అసలైనటువంటి విషయానికి మనల్ని దగ్గర చేస్తూ ఉన్నారు. అయితే ఈ మరణమనేటటువంటి విషయమే మానవుని తన జీవితం యొక్క నిజతత్వం. అసలు జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మరణం అంటే ఏమిటో తర్వాత చూద్దాం. అసలు ముందర జీవితం అంటే ఏమిటి? ఇది తెలుసుకునేలాగా తీవ్రంగా ఆలోచింపజేస్తాయట ఈ మరణ వార్తలు కానీ, మన ఎదురుగుండా కళ్ళెదుట జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు కానీ. అయితే జీవితం అనే కథను మొదలుపెట్టుకుంటే బాబా చెప్తున్నారు. జీవితం అనే ఒక వ్యక్తి జీవితాన్ని మనం కథగా చెప్పాలి అంటే ఏం జరుగుతుంది? అందులో మరణం గురించిన సంఘటనలు కూడా ఉంటాయి. ఒక వ్యక్తి ఒక ఒక గొప్ప
గొప్ప మహానుభావుడు అయ్యాడు అనుకుందాం. అతని జీవితాన్ని గురించి ఎవరైనా కథగా చెప్పాలి అనుకుంటే, అతని జీవితంలో అంటే అతను పుట్టగానే, లేదా ఒక 10 సంవత్సరాల తర్వాత, లేదా ఎప్పుడో ఒకప్పుడు అతని జీవితంలో కూడా ఇలాంటి మరణ సంఘటనలన్నీ కూడా అతడు కూడా ఎదుర్కొనే ఉంటాడు. కాబట్టి ఎవరి జీవితం తరచి చూసినా, ఎవరి జీవిత కథ చెప్పాలన్నా, అందులో మరణము అనేటటువంటి అంశాలు కూడా ఉంటాయి. అలా ఎవరి జీవితాల్లోనైనా సరే అనేక మంది వెళ్ళిపోతూ ఉండడం వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలాగే ఎవరి జీవితమైనా, మన జీవితమైనా అంతే. కాబట్టి ఆ మరణం సంభవించిన తర్వాత ఆ ఖాళీల గురించి కూడా చెప్పవలసుంటుంది. ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు అనుకుందాం సపోజ్. ఆ ఖాళీ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. మరి ఆ విషయం చెప్పకుండా అతని జీవితం పూర్తి కాదు. అతని జీవిత కథ పూర్తి చెయ్యలేం. కాబట్టి అలాంటి సంఘటనలు కూడా చెప్పవలసి ఉంటుంది. అలా మరణం తప్పించుకోలేని విషయమవుతుంది. ఎవరైనా తప్పించుకోగలరా? ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ ఇలాంటి సంఘటనలు చిన్నతనం నుండి వాళ్ళను ఆహ్, విపరీతమైనటువంటి నిరాశకు గురి చేస్తూ ఉంటాయి. అలా దాని ప్రభావం గురించిన ఆలోచనలు కూడా తప్పించుకునే వీలుండదు. ఎప్పుడైనా జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనసులో ముద్రింపబడి చాలా రోజులు దాని గురించినటువంటి ఆ ప్రభావం గురించిని వచ్చేటటువంటి ఆలోచనల్ని మనం తప్పించుకోలేం. మరణము, దాని అంతరార్థము, అందులో దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించాలనే తీవ్ర తపన నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనము కొన్నాళ్ళు మర్చిపోవచ్చు. మళ్ళీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు అసలు మరణం అంటే ఏమిటి? దాంట్లో ఏమిటి ఉంది? ఏం జరుగుతోంది? ఇలా అందరూ మన ఎదురుగుండా వెళ్ళిపోతున్నారే! మన ఎదురుగుండా అనేక జీవులు మరణిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు పుడుతూ ఉన్నాయి. మరి వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోము. కానీ మనవాళ్ళు, మన ఆత్మీయులు, మన ప్రేమను పొందిన వాళ్ళు ఇలా మనకు దూరమవ్వడం కారణంగా మనలో అనేక ఆలోచనలు తలెత్తుతాయి. మరణం గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలనే తపన, అందులో ఏమిటి? ఏ రహస్యం ఏముంది దాంట్లో? అనేటటువంటి ఆ రహస్యాన్ని ఛేదించాలనే తపన, ఇవన్నీ కూడా అందరూ కూడా ఎదుర్కోవాల్సిందే. ఎవ్వరూ దాని నుండి తప్పించుకోలేరు అంటున్నారు. అయినప్పటికీ బహుకొద్ది మంది మాత్రమే దాని ముసుగును తొలగించి దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించగలరు. కొంతమంది యోగులు, సిద్ధులు, సాధకులు వీళ్ళుంటారు. వీళ్ళు అసలైనటువంటి విషయాన్ని, దాని యొక్క ముసుగును తొలగించి అందులో దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించగలిగినటువంటి వాళ్ళు. కానీ చాలా మందికి మాత్రం అది తీవ్ర అశాంతిని కలగజేస్తుంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఆత్మను దొలిచివేసే రహస్యంగా మిగిలిపోతుంది. ఎప్పుడూ అది దొలుస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అది మనల్ని వీడదు. అది ఇంకా మనం తెలుసుకోలేని రహస్యంగా మిగిలిపోతుంది. మరికొందరికి అది ఊహాకల్పనకు అవకాశమిస్తుంది. మరికొందరు ఏం చేస్తారు? మనము చూస్తూ ఉంటాం. ఈ రామగోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఆహ్, ఊహించి ఆ మరణించిన తర్వాత జరిగినటువంటి విషయాలను ఏదో సినిమాలుగా తీయడము, ఏదో కథలు రాయడము, ఇలాంటివి కూడా అంటే ఊహా కల్పనకు కూడా దారి తీస్తుంది. వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు. బహుకొద్ది మందికి మాత్రం దానికదే అందులోని రహస్యాన్ని వెల్లడిస్తుంది. ఇది ఎవరు? సద్గురువులు, లేక అవతార పురుషులు, వీళ్ళకి మాత్రం వాళ్ళకి ఛేదించాల్సిన అవసరం లేదు. మనలా తపన పడవలసిన అవసరం లేదు. ఏమిటి దాంట్లో రహస్యము అని ఆలోచించవలసిన అవసరం లేదు. అందరికీ కూడా ఈ జీవితం అనేది తెరిచిన పుస్తకమే. ఎప్పుడు ఏది సంభవిస్తుందో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళకి మాత్రం ఇది అందులో రహస్యం వాళ్ళు తెలుసుకోకుండానే దానికదే వెల్లడవుతుంది. నిజానికి ఏది ఏమైనా మనకి అది ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది అంటున్నారు బాబా.
ఒక సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి తనకు సన్నిహితులను కానీ, బంధువులను కానీ పోగొట్టుకున్నప్పుడు, అనగా ఎవరైనా మరణించినప్పుడు ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. ఒక అంటే చాలా సెన్సిటివ్‌గా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతని జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు అతడు ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. ఏమిటి అది ఆ సత్యం? జీవితం కనిపిస్తున్న అంటే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న అన్ని రూపాలు అస్థిరమైనవి. మనకి ఈరోజు కనిపించేటటువంటి మన చుట్టూ ఉండేటటువంటి మొక్కలు కానివ్వండి, చెట్లు లేదా ఆహ్, ఈ జంతువులు మనకు నిత్యం కనపడేటటువంటివి కూడా ఎప్పుడో ఒకప్పుడు మన కనుమరుగు అవ్వాల్సిందే. అలాగే అన్ని రూపాల్లో ఉండేటటువంటి జీవరాశి అంతా కూడా ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవలసిందే. కాబట్టి అవన్నీ స్థిరం లేనివి, అస్థిరమైనవి, అశాశ్వతము అని గుర్తిస్తాడు. శరీరం కూడా అశాశ్వతమైనది. ఇది ఎవ్వరు కాదనలేని సత్యం. దాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి సాధనాలు లేవు. ఎంతోమంది ఎన్నో హాస్పిటల్స్ ఉంటాయి. ఎంతోమంది డాక్టర్స్ ఉంటారు. స్పెషలిస్టులుంటారు. ఎంతో సైంటిస్టులుంటారు. కానీ దీనికి ఎవరైనా ఒక చిన్న మాత్ర ఎవరైనా కనిపెట్టారా? లేదు. ఇది ఏదైనా అంటే ఇవన్నీ కూడా రక్త మాంసాలతో నిండినటువంటి ఈ శరీరం ఎప్పటికైనా అది తుడిచిపెట్టుకుపోవాల్సిందే. ఎప్పటికైనా రాలిపోవాల్సిందే. దాన్ని నిలబెట్టుకునేందుకు కానీ, దాన్ని కాపాడుకునేందుకు కానీ ఎటువంటి సాధనము లేదు. కానీ మరణించిన ఆప్తులను పోగొట్టుకున్నాను అనేటటువంటి విషయం ఆ వ్యక్తిలో, ఆ మానవునిలో సపోజ్ అందరిలోనూ కూడా అది ఉండిపోతుంది. ఒక గొప్ప ముద్ర వేస్తుంది. అది ఎందుకుట బాబా చెప్తున్నారు? అజ్ఞానం వలన. అజ్ఞానం కారణంగానే మనము పోగొట్టుకున్న వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో! మనము మనకెంతో ధైర్యం చెప్పే వ్యక్తి వెళ్ళిపోయాడే, లేదా మనకెంతో ఆప్తుడైనటువంటి వ్యక్తి వెళ్ళిపోయారే, ఇలా మనము దాని యొక్క ముద్ర మన మనసు మీద పడి తీవ్ర నిస్పృహలో ఉండిపోతాము. ఇదంతా కూడా అజ్ఞానం కారణంగా అసలైన విషయం తెలిస్తే మనకు ఇలాంటి ఆ భావన అంటే మనలో ఆ ఆలోచనల్లో ఎంత మార్పొస్తుందో ఈ చాప్టర్ చివరికి మనకి తెలుస్తుంది. అంతవరకు బాబా నెమ్మది నెమ్మదిగా మనకు అంటే ఒక చిన్న చిన్న ఎ ఒక చిన్న మందుని ఇంజెక్ట్ చేస్తున్నట్లుగా ఉంటుంది. బాబా చెప్పేటటువంటి ఈ విషయాలన్నీ కూడా. అంతేకాక అతడు జీవితం నశించడం తప్పనిసరి అయినప్పుడు ఏదో అంటే ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది అంటే ఎవరైనా సరే, అయ్యో! అంతా ఆహ్, అశాశ్వతం కదా! ఎందుకు ఈ పాకులాట? ఇవన్నీ కూడా మనకి అప్పటికప్పుడు కలిగేటటువంటి భావాలు. తర్వాత మర్నాడు కొంత ఉపశమనం కలుగుతుంది. ఇంకో 4 రోజులు పోయాక మరింత ఉపశమనం కలుగుతుంది. తర్వాత పూర్తిగా మర్చిపోతాం. కానీ అతి సున్నితమైనటువంటి వ్యక్తికి ఇలాంటివి ఎదురైనప్పుడు అతడు ఏమనుకుంటాడు? ఈ మనకు కనిపించే రూపాలన్నీ కూడా అస్థిరము, అశాశ్వతము అని అనుకుని, అంతేగాకుండా మరి ఈ శరీరం నశించడం తప్పనిసరి అయినప్పుడు, ఏదో సంపాదించాలనే పట్టుదలెందుకు? ఎందుకు ఏం సంపాదించి ఏం చేస్తాము? అందరం వెళ్ళిపోవాల్సిందే కదా! ఇలా అనుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఏదైనా మళ్ళీ కాలమే మందు అంటారు. కాబట్టి కాలక్రమాన అతని యొక్క భావాల్లో, అతని యొక్క ఆలోచనల్లో మార్పు సంభవిస్తుంది. కాబట్టి మళ్ళీ యథాతథంగా ఏం పర్వాలేదు అన్నట్లుగా ప్రతిరోజు, ప్రతినిత్యము తన కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాడు. కానీ అప్పటికప్పుడు అతని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎందుకు సంపాదించి ఏం చెయ్యాలి? ఎందుకిదంతా సంపాదించడము? దాని కొరకు ఇంత అహోరాత్రాలు కష్టపడ్డమెందుకు? మరి అంబానీ ఉన్నాడు. మరి అలా అతను కూడా అనుకుంటే అంతటి సంపాదించగలడా అంతటి ధనాన్ని?
అలాగే ఎవరైనా సరే అందరికీ తెలుసు. ప్రతి నిత్యము కూడా మనందరికీ ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎప్పటికప్పుడు అన్నిటిని మర్చిపోయి మనం ఈరోజు హాయిగా గడపడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సున్నిత వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో బాబా ఇక్కడ చెప్తున్నారు. మరి ఎందుకు ఈ సంపాదించి ఏం చేస్తాము? ఇంత పట్టుదలెందుకు? ఇంత కృషి చేయడం ఎందుకు? హాయిగా 4 మెతుకులు ఏదో తిని కాలక్షేపం చేస్తే అయిపోదా? ఇలాంటి అంటే ఈ జీవితానికి అర్థం లేదు అని భావిస్తాడు. అట్టి ఆలోచన అతన్ని ఎటువంటి అంటే శూన్య స్థితికి నెట్టివేస్తుంది. అతనిలో ఉండేటటువంటి ఆలోచనలు అబ్బే! ఏం లేదు, శూన్యము, ఇదంతా మాయ, ఇదంతా వేస్టు, వృధా, మనం ఏ పని చెయ్యక్కర్లేదు అనేటటువంటి ఒక అంటే మొండి పట్టుదలకు దారితీస్తుంది. అందువలన అతడు నిశ్చేష్టుడుగా ఉండిపోవచ్చు. అంటే దాన్ని జీర్ణించుకోలేక, దాని అవగాహన లేక, దాని పట్ల సరైనటువంటి దృక్పథం లేనటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో బాబా ఇక్కడ చెప్తున్నారు. అతడు కొన్నాళ్ళు నిశ్చేష్టుడై ఉండిపోవచ్చు. అలాగే ఉండిపోతారు కొంతమంది. దాంట్లోంచి ఆ షాక్‌లోంచి తేరుకోలేరు. లేదా బతుకు పట్ల నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఎందుకు, ఏం చేయాలి? ఏమిటి? ఈ బతికి ఏం చేయాలి? అనేటటువంటి నిర్లక్ష్య భావన అతనిలో ప్రవేశిస్తుంది. అతనికి తన ఉనికి, తన ఉనికే శాశ్వతం కాదు. మధ్యలో ఉండి మధ్యలో వెళ్ళిపోతుంది. ఇప్పుడుంది, ఇప్పుడున్నాం మనం. కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోవచ్చు. ఈ భావన మనలో ఒక నిస్పృహకు దారితీస్తుంది. అంటే మన ఉనికి ఏదైనా సరే ఒక వస్తువు ఉంది అంటే అది ఇక్కడ ఇప్పుడు కనపడుతుంది. తర్వాత అది మాయమైపోవచ్చు. అంటే కాబట్టి అందరి యొక్క ఉనికికి కూడా దానికి అర్థం లేదు అనే విధంగా అతనిలో అంటే మానవుల యొక్క మనసు ఇలా ఆలోచిస్తుంది. అతనికి మరణం అర్థం లేనిదిగా కనిపిస్తుంది. అసలు దీని అర్థమేమిటి? ఎందుకు చనిపోవాలి? తినడానికి ఉంది, జీవించడానికి జీవితం ఉంది. ఎందుకు చనిపోవాలి అనేటటువంటి ఆలోచన కూడా అతనికి వస్తుంది. ఇదంతా కూడా మరి తప్పించుకోలేం కదా! ఎవరము తప్పించుకోలేం. ఎంత ఆలోచన వచ్చినా, ఎన్ని దాని గురించిన విశ్లేషించినా, ఎన్ని సా వ్యాఖ్యానాలు చేసినా, ఎన్ని వేదాంత గ్రంథాలు చదివినా, ఇది మాత్రం తప్పించుకోలేని విషయం. తెలిసో తెలియకో మానవుడు మరణం గురించి అంత భయంకరమైనటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు, అతడు మరణమే జీవితం కంటే శాశ్వతమైనదిగా భావిస్తాడు. ఈ షాక్‌లో ఉన్నటువంటి వ్యక్తి గురించి బాబా చెప్తున్నారు. ఈ మరణం గురించి భయంకరమైనటువంటి నిర్ణయానికి వస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఈ ఒక మరణం సంభవించిన తర్వాత ఇంక జీవితం లేదు, అనవసరము జీవించడము అనేటటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు అతనికి ఎలా కనిపిస్తుంది? జీవితం కంటే మరణమే శాశ్వతము. హమ్మయ్య! వదిలిపోతుంది. ఈ బాధల నుండి తప్పించుకోవడానికి ఒక్కసారిగా మనల్ని మనం అంతమొందించుకుంటే ఇక్కడితో అయిపోతుంది. హాయిగా ఉండొచ్చు అనేటటువంటి ఆహ్, అంటే సరిగ్గా ఆలోచన లేనటువంటి వ్యక్తికి ఇలాంటి భావాలు కలుగుతాయి. అంటే జీవితం కంటే మరణమే హాయిగా ఉంటుంది. అక్కడే హాయిగా ఉండొచ్చు. లేదా మరణించడంతో ఈ జీవితాన్ని సమాప్తం చేసుకోవడంతో మనకి హాయిగా ఉండొచ్చు. ఈ జీవితంలో ఈ యాతనలన్నీ కూడా భరించలేకపోతున్నాము అనేటటువంటి ఆలోచన అతనిలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఆల్మోస్ట్ చాలా మందికి ఈ విషయాలన్నీ కూడా మనం రోజు చదువుకునేవి, వినేవే ఇలాంటివన్నీ కూడా. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఈ నెమ్మదిగా మనకి దాని గురించినటువంటి ఒక అవగాహన కలిగించడానికి, ఒక మంచి ఆలోచనతో దాన్ని ఎదుర్కొనేటటువంటి ఆ ధైర్యాన్ని ఇలాంటి బాబా ఇచ్చినటువంటి ప్రవచనం ద్వారా మనము గ్రహించవచ్చు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? తన జీవితాన్నైనా అంతం చేసుకుంటాడు. లేదా కోపంతోనో, కక్షతోనో ఎదుటి వారినైనా హింసించవచ్చు. ఎదుటివారి జీవితాన్నైనా అంతమొందించవచ్చు. నిర్లక్ష్యంగా ఇతరుల ప్రాణాలు తీస్తూ ఉంటారు. అంటే
అసలైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి ఒక మానవుడు తన జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగిలినటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో బాబా చెప్తున్నారు. అలా నిర్లక్ష్యంగా ఇతరుల ప్రాణాలు తీసేవారు, ఆత్మహత్యకు పాల్పడేవారు ఈ కోవకు చెందుతారు. అలా మరణం విషయమై దిగ్భ్రాంతికి లోనైన వారు అనాలోచన కారణంగా, అంటే సరైనటువంటి దృక్పథం, సరైనటువంటి ఆలోచన లేకపోవడం వలన జీవితపు విలువల పట్ల పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతారు. జీవితంలో ఏముంది? ఇంతకు మించిందేముంటుంది? అనేటటువంటి ఆ నిర్లక్ష్య భావన, అలాగే నిరాలోచన, అనాలోచన, ఎటువంటి ఆలోచన సరైనటువంటి దృక్పథం లేనటువంటి వ్యక్తి ఇలాంటి పనులకు పాల్పడతాడు. తనను అంతమొందించుకోవడమో, లేదా ఇతరులకు హాని చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. జీవితానికి ఒక పరమార్థం ఉందనే విషయం అంగీకరించలేరు. అటువంటి షాక్‌లో ఉన్నటువంటి వ్యక్తికి జీవితం కూడా అర్థవంతమైనదే. దీనికి కూడా ఒక పరమార్థం ఉంది. మనం ఇలా ఆలోచించకూడదు అనే విషయాన్ని వాళ్ళు అంగీకరించలేరంటున్నారు. అంటే ఒక షాక్‌కి గురైనటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, ఎలాంటి ఆహ్, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తాడో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ చాప్టర్ మొదటి భాగంలో చెప్తున్నారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.